కొండపిలో తమ పార్టీ జెండా ఎగరటం చూడాలి. ఇది వైసీపీ టార్గెట్. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కోసం వైసీపీ ఇంత కష్టపడటం నిజంగా ఆశ్చర్యమే. కొండపిలో టీడీపీని ఓడించటం అంత ఈజీ కాదని బహుశా వైసీపీ అధిష్టానానికి కూడా అర్థమై ఉంటుంది. అందుకే ఈసారి సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. ముగ్గురు లీడర్లను కాదని మంత్రి ఆదిమూలపుని తీసుకొచ్చారు. ఇంతకీ కొండపిలో స్వామిని ఓడించటం ఎందుకంత కష్టం? ఎస్సీ నియోజకవర్గాల్లో తిరుగులేని వైసీపీ, కొండపిలో పనిచేయని జగన్ వ్యూహం, ఈసారి ప్రయోగం చేస్తున్న అధిష్టానం. స్వామిని సురేష్ ఢీకొట్టగలరా? ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. అందులో ఒక్క కొండపి నియోజకవర్గాన్ని మాత్రమే గెలుచుకోలేకపోయింది వైసీపీ. ఇక్కడ మాల మాదిగ సామాజిక వర్గం ఎక్కువ, ముస్లింలు, యాదవులు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అయినా సరే ఒక్కసారి కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. దీనికి ఒకే ఒక్క కారణముంది. కమ్మ సామాజిక వర్గం పూర్తి పట్టు సాధించిన నియోజకవర్గం ఇది. ఎస్సీ రిజర్వ్డ్ గా మారకముందు ఇక్కడ గెలిచిన దామచర్ల ఆంజనేయులు, పోతుల రామారావు వీళ్లంతా కమ్మ సామాజిక వర్గమే. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామికి కూడా కమ్మ సామాజిక వర్గం, ముఖ్యంగా దామచర్ల వర్గం అండగా ఉంటూ వస్తోంది. దానికి తోడు ఉచిత డాక్టర్ అనే పేరు డోలా స్వామికి బాగా కలిసొస్తోంది. ఎంత బిజీగా ఉన్నా సరే రోజు ఓ గంట పాటు ఫ్రీగా చికిత్స అందిస్తారని చెప్పుకుంటుంటారు. అవసరమైన వారికి ఉచితంగానే ఆపరేషన్ చేసి మందులు ఇప్పిస్తుంటారు అనే పేరుంది. పైగా అసెంబ్లీలో వైసీపీకి ధీటుగా వినిపించే టీడీపీ వాయిస్ లో ఖచ్చితంగా డోలా స్వామిది ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే కొండపిలో వైసీపీ అత్యంత బలహీనంగా ఉండడం కూడా టీడీపీకి బాగా కలిసొస్తుంది అనే చెప్పాలి. ఇక్కడ బలమైన నాయకత్వాన్ని తయారు చేయలేకపోయింది వైసీపీ. మరీ ముఖ్యంగా వైసీపీకి కొండపి ఒక రాజకీయ ప్రయోగశాలగా మారింది అనే టాక్ వినిపిస్తోంది. కొండపిలో వైసీపీ తరపున జూపూడి ప్రభాకర్, వరికోటి అశోక్ బాబు, మాదాసి వెంకయ్య ఉన్నారు సరే. కొత్తగా ఎర్రగుండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను తీసుకొచ్చి కొండపి ఇన్ఛార్జిగా నియమించారు. ఈ ప్రయోగం వెనుక సీఎం జగన్ లెక్కలు వేరేలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ కావడం, పైగా మంత్రి పదవిలో ఉండడం, ఆర్థికంగానూ బలంగా ఉండడంతో ఈసారి కొండపిలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం అనే ధీమాలో ఉన్నారు సీఎం జగన్. అందుకే వరికోటి అశోక్ బాబును వేమూరు నియోజకవర్గానికి పంపించారు అని చెప్తున్నారు. జూపూడి ప్రభాకర్ అసలు టికెట్ రేసులోనే లేరు. నిన్న మొన్నటి వరకు కొండపి టికెట్ కోసం వరికోటి, మాదాసి వెంకయ్య మధ్య తీవ్ర పోటీ ఉంది. నిజానికి 2019 ఎన్నికల్లో వరికోటికి టికెట్ వస్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా డాక్టర్ వెంకయ్యను నిలబెట్టారు. అయినా సరే వైసీపీ గెలవలేదు. దీనికి వరికోటి వర్గం వ్యతిరేకంగా పనిచేయడమే అన్న వాదన మాదాసి వెంకయ్య వర్గం నుంచి వినిపిస్తూ వచ్చింది. అందులోనూ వరికోటి అశోక్ బాబు వర్గాన్ని వ్యతిరేకించే మరో వర్గం కూడా కొండపిలో తయారైంది. దయచేసి టికెట్ ఇవ్వొద్దు అంటూ అధిష్టాన పెద్దల వరకు కూడా తమ ఆందోళనలు తెలియచేశారు. మొత్తంగా వరికోటికి వేమూరు టికెట్ ఇచ్చి వెంకయ్యను పక్కన పెట్టారు. మొన్న ఆదిమూలపు సురేష్ పరిచయ సభకు వెంకయ్య వర్గం దూరంగా ఉంది. విజయసాయిరెడ్డి వచ్చినా సరే ఆ వర్గం వాళ్లు రాలేదు. దీంతో ఈసారి ఆదిమూలపు సురేష్ కు కొండపి నుంచి ఎంతవరకు సహకారం అందుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు టీడీపీ నుంచి అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఆదిమూలపు సురేష్ ఆయన సొంత నియోజకవర్గంలో ఫెయిల్ అయ్యారు కాబట్టే కొండపికి పంపించారని, ఇక్కడ మాత్రం ఏం చేస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈసారి కొండపిలో వైసీపీ గెలిస్తే నిజంగా అద్భుతమే అని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు రాంది ఇక్కడ పోటీ చేయమని వాళ్ళు చెప్తే వాళ్ళకి అభివృద్ధి గుర్తుకొచ్చింది ఆయనకి. అక్కడ మాత్రం చేయలా. ఇక్కడికి ఎందుకు వస్తున్నాడో అర్థం కావట్లా. ఎప్పుడు కూడా రిజర్వులు మారుతూ ఉంటారు. ఇక్కడ ప్రజలేమీ అమాయకులు కాదు, మీ చరిత్ర అంతా తెలుసు, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి తెలియదు. వెంకయ్య గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి ఈ ఇద్దరినీ కాదని మంత్రి ఆదిమూలపు సురేష్ ను తీసుకొచ్చారు. ఈ మార్పును ఆదిమూలపు వర్గం కూడా జీర్ణించుకోలేకపోతుంది అనే చెప్పుకుంటున్నారు.
టికెట్ వచ్చిందన్న సంతోషం కంటే తనను కొండపికి షిఫ్ట్ చేశారు అన్న బాధే ఆదిమూలపు సురేష్ ముఖంలో కనిపిస్తుందని సొంత అనుచర వర్గమే చెబుతోంది. కొండేపి నియోజకవర్గ సీట్ను చేదార్చుకున్నామనే ఒక బాధ వాళ్ళ గుండెల్లో ఉంది. మరి అది 2 సార్లు ఆ విధంగా జరిగింది. ఈసారి 3వ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు. జగనన్నకు ఖచ్చితంగా మరి ఆయన ఆశయాల మేరకు, ఆలోచన మేరకు కొండేపి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ వాతావరణం కూడా అందిస్తామని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం. ఈసారి టీడీపీకి జనసేన మద్దతు కూడా ఉంది. ఈ నియోజకవర్గంపై జనసేన ప్రభావం పెద్దగా లేకపోయినా ఈ పార్టీ సహకారం కంప్లీట్ గా టీడీపీకే ఉండబోతోంది. ఇది వైసీపీపై ఖచ్చితమైన ప్రభావం చూపబోతోంది. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పథకాలు నడిపించడానికి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సమిష్టి కృషి చేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఉమ్మడి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులేస్తాం. కొండపిలో వైసీపీకి వ్యతిరేక వర్గం టీడీపీ, జనసేన మాత్రమే కాదు, బీజేపీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులపైన, కేంద్ర పథకాలపైన తన బొమ్మే వేసుకుని సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని కొండపి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టి సరైన అభ్యర్థుల్నే గెలిపించాలని కోరుతున్నారు. మేమిచ్చే పథకాల నుంచి తీసుకునే పథకాలు కూడా కనీసం జగన్ బొమ్మలు వేసుకోవటం తప్పితే ఏది ఒక్క పథకం కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోవటం వల్ల మేము బాధపడాల్సి వస్తుంది. కొండపిలో ఎంతమంది ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ బరిలో దిగుతున్నా సరే సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఏ లెక్కలు, వ్యూహాలతో సీఎం జగన్ ఉన్నారో ఫలితాల్లోనే తేలాల్సి ఉంది.